విపరీతంగా ఉన్నాయి. సంగమేశ్వరనా ఒకసారి సైడ్ మే 11 స్వాతి నక్షత్రం సందర్భంగా ఈ రిధి గోమాత కశ్మీర్ నుంచి కన్యాకుమారికి పాదయాత్ర నడుచుకుంటూ వచ్చిన తర్వాత స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరి నరసింహస్వామి గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. ఆదివారం మే 11 ఉదయం 5 గంటలకు స్వాతి నక్షత్రము శ్రీ స్వామివారి నరసింహస్వామి వారి జన్మదినం సందర్భంగా ఆ రోజు గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. మీ అందరూ కూడా యాదాద్రి నరసింహస్వామి దగ్గరికి వచ్చి ఈ గోమాతతో 4 అడుగులు వేసి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాము. గో రక్షణే మన రక్షణ. సేవ్ కౌ సేవ్ ఎర్త్. భారత్ మాతా కీ జై. గో మాతా కీ జై. గో మాతా కీ జై. విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ చాప్టర్ గోమహారతి అనే ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారండి. మా హిందూ ఆర్గనైజేషన్ వేరే అంటే అన్ని సంఘాలు కలిసి ఈ ఆర్గనైజేషన్ ఈ ప్రోగ్రామ్కి మద్దతుగా ఇక్కడ వచ్చి మా వంతు మేము సపోర్ట్ చేస్తున్నాము. ఇంకా మా గోమహారతికి సక్సెస్ఫుల్ కావాలని అన్ని ఆర్గనైజేషన్ కలిసి ఒక వేదికపై వచ్చి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఇంతమందిని ఒక్కసారిగా ఒక ప్లేస్కి తీసుకురావాలంటే కూడా చాలా కష్టం. సో దీని వెనకాల ఎన్ని రోజుల నుంచి మీరు కృషి చేస్తున్నారు? ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అన్ని ఆర్గనైజేషన్స్తో కలవడము, పొలిటికల్ లీడర్స్తో కలవడం, ఇంకా సినీ యాక్టర్స్తో కలవడం, ప్రెస్ మీట్ పెట్టడము, సో వాట్సాప్ గ్రూప్స్లో స్ప్రెడ్ చేయడము, ఇవన్నీ చేసిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా మార్నింగ్ నుంచి కూడా 6 o'clock నుంచి గో వాక్ అనే ప్రోగ్రామ్ కూడా చేశాము. గో మాతాతో వాక్ చేశాము 1 కిలోమీటర్. అది కూడా చాలా సక్సెస్ఫుల్ అయిందండి. అయితే కృషి చాలా ఉంది దీని వెనకాల, కానీ అందరూ వచ్చారు, కలిశారు అండ్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేశారు. అంటే గోవుని జాతీయ జంతువుగా గుర్తించాలి అని చెప్పేసి
సో చాలా మంది ఇప్పటికీ డిమాండ్స్ చేస్తున్నారు. అది త్వరలో కాబోతుంది, పూర్తవుతుంది, మేము అనుకున్న డిమాండ్స్ ఫుల్ఫిల్ అవుతాయని కూడా చాలా మంది చెప్పడం జరిగింది. సో దీని గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు సార్? మీరు అనుకున్నట్టు చేయగలరు అంటారా? ఎంత వరకు టైం పట్టచ్చు? అది ఇప్పుడు చూడండి, ఇది మనకు ఇండిపెండెన్స్ వచ్చే ముందు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి గోమాతకి రాష్ట్రమాత డిక్లేర్ చేయడానికి. కానీ ప్రభుత్వాలు ఏ విధంగా ఏ డైరెక్షన్లో ఆలోచిస్తున్నారో అది మనకు అర్థమైతే లేదు. కానీ మా ప్రయత్నాలు ఇంకా పెంచి ఇంకా సీరియస్ ప్రయత్నాలు చేయాలని అందరు ఇన్వాల్వ్ కావాలి. మేమనే ఆర్గనైజేషన్స్ అనే కాదు, మీరందరూ ముంగటొచ్చి ఈ ప్రయత్నాలకి ఇంకా స్ట్రాంగ్ చేస్తే గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టాల్సింది చాలా అవసరం ఉంది. ఎందుకంటే గోమాతకి రక్షణ లేదంటే ఇక మనుషులకు కూడా లేదని నేను అనుకుంటున్నాను. అయితే మన కర్తవ్యంగా భావించి గోమాత రక్షణ చేయాలి. మీరందరూ కూడా అంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురితో కాని పని అండి, 100-150 ఆర్గనైజేషన్స్తో కాదు, దేశవ్యాప్తంగా అందరూ కలిసి చేస్తేనే డెఫినెట్గా గోమాతకి రాష్ట్రీయ మాత డెఫినెట్లీ డిక్లేర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మైకి పంతులు లేదా